ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, వీటన్నిటి గురించి క్లారిటీ లేక మస్తు టెన్షన్ పడుతున్నారు. మరి మ్యాథ్స్లో 100 మార్కులో 95 మినిమం 95 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఏం చేయాలి? 4 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, ఇవన్నీ కవర్ చేస్తా. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చిన కష్టం ఇంకెవ్వరికి రాకూడదురా బాబు. వాళ్ళకి ఇయర్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేసింది, సిలబస్ చేంజ్ చేసింది. మ్యాథ్స్లో అయితే ముందు 1A 1B ఉంటుండే, ఇప్పుడు 2 మిక్స్ చేసి ఒకటే మ్యాథ్స్ సబ్జెక్ట్ దానికి 100 మార్కులు పెట్టేసింది. అసలు ఏపీ స్టూడెంట్స్కి అయితే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అసలు ఆ పేపర్ ఎట్లా వస్తుంది, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, వీటన్నిటి గురించి క్లారిటీ లేక మస్తు టెన్షన్ పడుతున్నారు. ముందు అట్లా లేకుండే. ముందు ఎట్లుంటుండే అంటే లాస్ట్ 7-8 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే అయిపోతుండే. దానిలో నుంచి ఒక 70% పేపర్, 60% పేపర్ వస్తుండే. మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుండే ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఈ మార్క్ క్వశ్చన్స్ వస్తాయి అని. మరి ఇప్పుడు ఎట్లా? అసలే సిలబస్ కూడా చేంజ్ అయిపోయి ఎన్సీఆర్టీ సిలబస్ అంటున్నారు. మరి మ్యాథ్స్లో 100 మార్కులో 95 మినిమం 95 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియోలో మీకు బ్లూ ప్రింట్, మోడల్ పేపర్, అట్లనే మీరు ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంతోపాటు ఏ చాప్టర్స్ నుంచి ఏం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, 2 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, 4 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, ఇవన్నీ కవర్ చేస్తా. అలాగే ఎట్లా మనం ఎగ్జామ్ పేపర్ రాస్తే 95 మార్క్స్ వస్తాయో మినిమం మ్యాథ్స్లో అది కూడా చెప్తా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అట్లనే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ వీడియో రీచ్ అవ్వాలబ్బా. షేర్ చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ఫస్ట్ అయితే మనం ఈ బ్లూ ప్రింట్తో అయితే స్టార్ట్ చేద్దాం అబ్బా. ఈ బ్లూ ప్రింట్లో మీకు ఆల్రెడీ చూడొచ్చు స్క్రీన్ పైన దట్ ఈ చాప్టర్స్ అన్నిట్లో నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాన్ని బట్టి అయితే మీరు ఆ చాప్టర్కి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దట్ మీరు ఏదైతే మీ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఉంది కదా మీ దగ్గర, అది ఓపెన్ చేసి కాంటెంట్ పేజ్లో ఈ చాప్టర్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి కదా. సో ఆ చాప్టర్ పేరు పక్కల మీరు ఇక్కడ రాసేసుకోండి. ఏం రాస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఉంది. సో దానిలో నుంచి క్లియర్గా మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అదే మెన్షన్ చేయండి మీరు కూడా. ఓకే, సో దాట్ మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో ఫైనల్ ఎగ్జామ్కి, ఐపీ ఎగ్జామ్కి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఈ చాప్టర్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి అని. అండ్ దానికి తగ్గట్టుగా మీరు దానిలో ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ బ్లూ ప్రింట్ కూడా నేను షేర్ చేస్తాం. ఓకే, ఏదైతే బ్లూ ప్రింట్ అండ్ దాంతోపాటు మోడల్ పేపర్ చూపిస్తానో ఈ పర్టికులర్ వీడియోలో వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ షేర్ చేసినాం. ఇది ఒకసారి వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకొని కావాలంటే దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు కూడా. ఓకే, అట్లా మీకు ఈజీ అనుకుంటే. బట్ ఇదైతే బ్లూ ప్రింట్. సో ఫస్ట్ అయితే దీని నుంచి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కొంచెం భయపడుతున్నారు, అన్న ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆ కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే సిలబస్ మారిపోయింది అండ్ దాంతోపాటు పేపర్ ప్యాటర్న్ మారిపోయింది. ముందు 1A 1B ఉంటుండే, 75 మార్క్స్ 75 మార్క్స్, ఇప్పుడు ఓన్లీ ఒకటే పేపర్ 100 మార్కులకి. సో దీన్ని బట్టి అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా 136 మార్క్స్ అని మెన్షన్ చేసి ఉంది. ఓకే, 136 ఎందుకు అంటే మీకు మోడల్ పేపర్ చూస్తే అర్థమవుతుంది. సో మోడల్ పేపర్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ మోడల్ పేపర్లో ఇక్కడ చూడొచ్చు మీరు సెక్షన్ ఏకి సంబంధించి మొత్తం మనకి 12 క్వశ్చన్లు ఉంటాయి అబ్బా. సో సెక్షన్ ఏ ఏంటి అంటే ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఏం నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, అండ్ నార్మల్గా మీరు జస్ట్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆప్షన్ ఏ అనుకుందాం, దీనికి ఆప్షన్ బి, దీనికి ఆప్షన్ సి, దీనికి ఆప్షన్ డి, దీనికి అట్లా ఆప్షన్స్ పెట్టుకుంటూ పోవడమే. ఓకే, దీనిలో మీరు ఫార్ములా లేదా ఏమన్నా కాన్సెప్ట్ రాయడం అవన్నీ ఏమీ అక్కర్లేదు ఇక్కడ. ఓకే, అండ్ మోస్ట్లీ ఈ సెక్షన్ ఏకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ లేదా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటిపైనే ఉంటుంది. ఓకే, సో సెక్షన్ ఏలో 12 మార్క్స్, చాయిస్ అయితే ఏమి ఉండదు. అదే మనకి సెక్షన్ బి చూసుకుంటే, అండ్ అగైన్ ఇది మనకి ఒఫీషియల్ ఏపీ బోర్డ్ వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్. సో మీరు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇలాంటి పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా. ఓకే, సో ఇక్కడ మనకి సెక్షన్ బి చూసుకుంటే మీకు క్లియర్గా చూడొచ్చు. సెక్షన్ బి అగైన్ ఈ మోడల్ పేపర్ కూడా నేను ఆల్రెడీ వాట్సాప్లో షేర్ చేసిన. సో సెక్షన్ బిలో అగైన్ ఇక్కడ కూడా మీకు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు.
యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ఇక్కడ. ఓకే, అండ్ ఇందులో కూడా మనకి ఎట్లా ఉంటుందంటే ఇవి కూడా బేసిక్ కాన్సెప్ట్స్ పైనే ఉంటాయి, ఫార్ములా బేస్డ్ లేదా చిన్న చిన్న కాన్సెప్ట్స్ పైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. నార్మల్గా అయితే 2-3 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతో పాటు ఏదైతే మీరు ఫార్ములా యూజ్ చేస్తున్నారో లేదా ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ కూడా మెన్షన్ చేయండి. అలాగే గివెన్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా మీకు పేపర్ ఎట్లా రాస్తే మీకు డెఫినెట్గా 100కి మినిమం ఒక 95 మార్క్స్ వస్తాయో అది చెప్తున్నా. మీకు ఒకవేళ సెక్షన్ బిలో మొత్తం ఫుల్ బై ఫుల్ 20కి 20 మార్క్స్ మీకు తెచ్చుకోవాలి అని అనుకుంటే నేను చెప్పేది కరెక్ట్గా వినండి. దట్ ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ 2-3 స్టెప్స్లో రాసేసి ఏ ఫార్ములా లేదా కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారో అది క్లియర్గా మెన్షన్ చేయండి. స్టార్టింగ్లో ఆ పర్టిక్యులర్ ఏదైతే క్వశ్చన్లో ఇచ్చిండో ఆ గివెన్ రాసేయండి. పక్కాగా మీకు ఆ 2 మార్క్స్ ఏడికి పోవు. మరి సెక్షన్ సికి వస్తే అన్న అగైన్ ఇందులో మనకి 10 క్వశ్చన్లు ఉంటాయి, అన్ని అటెంప్ట్ చేయాలి. సెక్షన్ సి నుంచి మనకి చాయిస్ ఉంటుంది. సో సెక్షన్ సిలో ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఓన్లీ ఇక్కడ 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇచ్చిన క్వశ్చన్స్లో మనకి ఎన్ని ఇచ్చిండు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 క్వశ్చన్లు ఇస్తే అందులో మీకు 3 చాయిస్ ఉన్నాయి. ఓకే, మీరు ఒక 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇందులో కూడా ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్స్లో మీకు కంప్లీట్గా 4 to 4 అంటే మీకు ఏదైతే 4 మార్క్స్ కంప్లీట్ 4 మార్క్స్ ఎక్కడ కూడా కట్ చేయకుండా మీకు ఆ 4 మార్క్స్ వచ్చేసేయాలి అంటే ఏ క్వశ్చన్ అయినా అది కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి అరే ఇది చాలా చిన్న క్వశ్చన్ కదా, ఇది 3 స్టెప్స్లో సాల్వ్ చేయొచ్చు కదా అని మనం 3 స్టెప్స్లో సాల్వ్ చేసి రాసేసి వదిలేస్తాం. తీరా మార్క్స్ చూసుకున్న తర్వాత ఫుల్ మార్క్స్ పడవు, దానికి 4 మార్క్స్ క్వశ్చన్కి 2 మార్క్సే పడతాయి. సో ట్రిక్ ఏంటి ఇక్కడ మనకి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సబ్జెక్టివ్ అబ్బా, ఇది ఆబ్జెక్టివ్ కాదు. ఇది సబ్జెక్టివ్లో మీరు ఆ మార్క్స్కి తగ్గట్టుగా క్వశ్చన్ రాయాలి. సో ఇది 4 మార్క్ క్వశ్చన్ అయితే మీరు అట్లీస్ట్ ఒక ఏదైతే మనకి క్వశ్చన్ ఉంటుందో సొల్యూషన్ ఉంటుందో మీరు ఒక 6 to 7 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, 6 to 7 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నారు, ఏం కాన్సెప్ట్లు యూజ్ చేస్తున్నారు అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ మీరు మెన్షన్ చేయండి. అలాగే గివెన్ అలాగే ఏమన్నా ఒకవేళ లెట్స్ సే ప్రూవ్ దట్ లాంటి క్వశ్చన్స్, డెరివేషన్ లాంటి క్వశ్చన్స్ అయితే దానికి ఒక కన్క్లూజన్ కూడా రాసి పెట్టండి, ఇది ఆన్సర్ వస్తుంది అని. అప్పుడే మీకు పడతాయి. నేను అదే చేసిన, నేను రాసినప్పుడు 1A 1B 2A 2B 75/75 అన్నిట్లో 75 స్కోర్ చేసిండే. ఎందుకు అంటే ఇది ఫాలో అవ్వాల్సిందే, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్స్ సబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్. అండ్ మనం ఇన్విజిలేటర్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో ఆయనని మైండ్లో పెట్టుకొని రాయాలి మనం. ఓకే, సో ఆయనకి క్లియర్గా నీట్గా అంత ప్రాపర్గా మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఎవరైనా మీకు మధ్యలో ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని వాళ్ళు దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ ఆ మిస్టేక్ని కూడా వాళ్ళు కొంచెం ఇగ్నోర్ చేసేసి మంచి మార్క్స్ వేస్తారనమాట. ఓకే, అండ్ అలాగే స్టెప్ వైజ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కొంతమంది క్వశ్చన్ రాకపోయినా కొన్ని స్టెప్స్ ఇట్లా రాసినా కూడా మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్ సెక్షన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అబ్బా, ఇది మనకి మొత్తం 8 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. ఇందులో అయితే మీరు 5 అటెంప్ట్ చేయాలి. ఓకే, ఇచ్చిన క్వశ్చన్స్లో ఎన్నైతే క్వశ్చన్స్ ఇచ్చిండో అందులో మీరైతే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇందులో మీకు ప్రతి క్వశ్చన్ 8 మార్క్స్, 8కి 8 మార్క్స్ మీకు రావాలి, పక్క పడాలి. అంటే ఒక గుర్తుపెట్టుకోండి, నేనైతే అంటే నా సైడ్ నుంచి నేను చేసింది ఏంటంటే ఫుల్ పేజ్ రాస్తుండే, ఒక పేజ్ మొత్తం ఆ సొల్యూషన్ వచ్చేలాగా మొత్తం ఆ పేజ్ అంతా వచ్చేలాగా నేను చేస్తుండే. ఎందుకంటే 8 మార్క్ క్వశ్చన్కి అది ఎక్స్పెక్టెడ్, అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ దాంతో పాటు మీరు ఏమైనా ఫార్ములాస్ అండ్ ఇంకోటి కొన్నిసార్లు 2 pages సొల్యూషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్వశ్చన్ మీద డిపెండెంట్. కానీ అట్లీస్ట్ ఒక్క పేజ్ అయినా రాయండి, ఒక పేజ్ అన్నా సొల్యూషన్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, అండ్ దాంతోపాటు ఇంకోటి ఏం చెప్తున్నా, ఇక్కడ అగైన్ ఏ ఫార్ములా అయినా ఏం థియరమ్స్ అయినా మీరు ఏం యూజ్ చేస్తున్నా ఏమైనా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉన్నా అవన్నీ మెన్షన్ చేయండి, అస్సలు స్కిప్ చేయకండి. చాలా మంది ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్స్ మిస్ చేస్తారు. ఆ లైట్లే ఇది కూడా రాయాలా అనుకుంటారు, కానీ రాయాలి. మీకు మార్కులు కావాలి, నాకు 95+ కావాలి అంటే రాయాల్సిందే. సో ఖచ్చితంగా ప్రతి చిన్న క్యాలిక్యులేషన్, ప్రతి చిన్న ఫార్ములా, మీరు ఏ థియరం యూజ్ చేస్తున్నారు, ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారు అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కావాలంటే సైడ్లో ఇట్లా బ్రాకెట్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఇంకో సెషన్ తీసుకుంటాం, అక్కడ మీకు క్లియర్గా ఒక పేపర్ ఎట్లా రాయాలి మనం మ్యాథ్స్ పేపర్, అది క్లియర్గా చూపిస్తా, మీకు ఐడియా వస్తుంది.
అండ్ దాంతోపాటు ఏమైనా గ్రాఫ్ యూజ్ చేస్తుంటే కొన్ని క్వశ్చన్స్లో ఆ గ్రాఫ్ రాయండి, ఆ గ్రాఫ్ డ్రా చేసి చూపియండి, కన్క్లూజన్ గివెన్ ఇవన్నీ మీరు చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి, లేదంటే ఇయ్యరు వాళ్ళు మార్క్స్. ఓకే, ఆ స్టెప్ పోయింది ఈ స్టెప్ పోయిందని మీకు 8 మార్క్స్ ప్లేస్లో 6 మార్క్స్ 7 మార్క్స్ చాలా మందికి అదే అవుతుంటుంది. అన్న చిన్న మార్క్ పోయిందన్న, అన్న 1 మార్క్ తీసేసిండ్రు అన్న, 2 మార్క్స్ తీసేసిండ్రు అన్న, నేను మొత్తం రాసిన అన్న అంటారు, కానీ ఇలాంటివి మీరు మిస్ చేస్తారు. ఓకే, కానీ కొంతమందికి అనిపిస్తుండొచ్చు, అన్న ఇది ఏందన్నా ఎట్లన్నా మ్యాథ్స్లో ఆన్సర్ వస్తే కదా, ఆన్సరే ఇంపార్టెంట్ కదా అంటే, అది నేను అగ్రి, నేను మీతో అగ్రి అవుతా, కానీ ఏం చేస్తాం, అట్లనే ఉంది. సో అట్లనే కరెక్షన్ చేస్తున్నారు కాబట్టి చెప్పినా కదా, మనం ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళని సాటిస్ఫై చేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే పేపర్ ఇట్లనే రాయాలి మీరు. ఓకే, సో ఇదన్నమాట. ఐ థింక్ ఇప్పుడైతే నాకు తెలిసి స్టూడెంట్స్కి కొంచెం టెన్షన్ లేదు, దట్ ఓకే ఇది మోడల్ పేపర్, ఇట్లయితే పేపర్ ఇట్లయితే పేపర్ వస్తుంది మనకి, అండ్ మనకి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి ఆ మొత్తం బ్లూ ప్రింట్ అంతా మనకి నేను చూపించేసిన ఇక్కడ. ఓకే, అండ్ దీంతో పాటు నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తామంటే, మనకి ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్, అలాగే మనకి 4 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్స్, ఇవన్నిటికి సంబంధించి సపరేట్ వీడియోస్ చేస్తాం, మీకు చూపిస్తాం ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ క్వశ్చన్స్ 4 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అరే ఈ క్వశ్చన్స్ 2 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, అవన్నీ సపరేట్గా మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తాం, సో దట్ మీకు చాలా ఈజీ అయితే ప్రిపేర్ అవ్వడం. సో దానికైతే మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, అన్నీ వస్తూనే ఉంటాయి. మ్యాథ్స్ చేసినాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా బయాలజీ, బాటనీ, ఇంకా జువాలజీ, ఆ వీడియోస్ కూడా వస్తుంటాయి అబ్బా. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే లెట్ us know ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాగే ఎట్లయితే నేను ఏపీకి చేసినానో, ఓకే, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి చేసినానో, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళకి అంత ఇష్యూ ఉండకపోవచ్చు, బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఇలాంటివి ఇంకా యూజ్ అయ్యి మీరు ఐ థింక్ టెన్షన్ తీసుకోవాల్సిన పనే లేదు, మేము ఉన్నాం. ఓకే, మీకు ప్యాటర్న్ చేంజ్ అయినా, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయినా, సిలబస్ చేంజ్ అయినా, మీరు మాత్రం ఈ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్లో కుమ్మేస్తారు, అది మా ప్రామిస్ మీకు. దానికి కావాల్సిన రిసోర్సెస్, వీడియోస్ అవన్నీ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దాట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.